నమస్తే అండి, మీ అన్నపూర్ణ. ఈరోజు మనము చికెన్ దోసకాయ కర్రీ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను, హాఫ్ కిలో దోసకాయలు తీసుకున్నాను. దోసకాయలు మొత్తం చెక్కు తీసేసి కట్ చేసి చూపిస్తాను అండి. దోసకాయ ముక్కలు మొత్తం కట్ చేసుకున్నాను. కొంచెం మన పెద్ద ముక్కలా కట్ చేసుకున్నాను. మన చికెన్ ఎంత ముక్క ఉంటుందో అంత ముక్క కన్నా కొంచెం తక్కువగా. చూస్తారు కదా, ఇట్లా పెద్ద కట్ చేసుకోవాలి. మీకు ఇత్తనాలు ఇష్టం లేకపోతే ఇత్తనాలు తీసేసేయండి. ఇత్తనాలతో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం లైట్గా పులుపు వస్తుంది అనమాట. మనం ఇత్తనాలతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను వేస్తున్నాను. మీకు ఇత్తనాలు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కర్రీ చేసి చూపిస్తాను. స్టవ్ పుట్టించేసి బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఇదిగోండి, ఆయిల్ వేడైపోతుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 వేసుకున్నానండి. నేను కలిపేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయల్ని. అంటే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ పెట్టేసానండి. అట్లానే దోసకాయ ముక్కలు కూడా వేసేయాలి. అట్లానే టమాటా కూడా వేసేస్తున్నాను. ఒక 2 టమాటాలు వేసుకున్నాను నేను. 2 టమాటాలు, దోసకాయలు, చికెన్ మొత్తం కలిపేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్, కర్రీకి సరిపోయినంత సాల్ట్ నేను ఒక 2 స్పూన్ల దాకా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాము. కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకున్నామండి. కొంచెం నీళ్ళు వస్తాయి కదా చికెన్లో నుంచి, ఆ నీళ్ళలోనే దోసకాయ ముక్కలు, టమాటా కూడా ఉడికిపోతుంది. సాల్ట్ వేసుకున్నాం కదా, టమాటాలు, మన దోసకాయ ముక్కలు, చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోటి ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం బాగా మగ్గించుకున్నాము ముక్కల్ని. ఒకసారి చూసుకున్నామండి. చూస్తారు కదా, మంచిగా ఉడుకుతుంది మన దోసకాయ. ఉడికిపోయింది దోసకాయ కూడా. చికెన్ నుంచి వాటర్ తోటి టమాటా కూడా చూసారు ఎట్లా ఉడికిపోయిందో, మెత్తగా చాలా బాగా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకున్నాము. 1 స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు వేసుకోండి. కలిపేసుకుందాం ఒకసారి. ఒక 2 నిమిషాలు ఉప్పించుకున్నామండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉప్పించుకున్నాము. చూస్తారు కదా, వాటర్లోనే మంచిగా చికెన్, దోసకాయ అన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉప్పించేసుకున్నాము. చూద్దాం. చూసారు కదా, ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాము. ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. 1 స్పూన్ ఉంటుందిలేండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలిపేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై అయిన నుంచి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కర్రీలో, తర్వాత వాటర్ పోసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, చూద్దాం ఒకసారి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా కర్రీలో కలిసిపోయింది, మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్నాము. కొంచెం అంతా, ఒక గ్లాస్ పైన వేస్తానండి. ఒక 2 గ్లాసుల వరకు వేస్తాను వాటర్ నేను. 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది వాటర్. ఇప్పుడు మనం మంట హైలో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాము. ఒకసారి చూసుకుందామండి. చూస్తాం కదా, మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సీల్ చేసుకున్నాను నేను. అట్లానే ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు పీల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత దగ్గరికి అయిపోయిందో. ఇప్పుడు మనం ఉడికిచ్చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఇంకా చూసుకుందామండి ఒకసారి. చూసారు కదా, మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, చాలా దగ్గరికి అయిపోయింది. చూసారు కదా. ఇంకా నేను గ్యాస్ ఆపేసుకుంటున్నాను. ఇట్లా ఉంటే సరిపోతుందండి మనకి. అంటే దోసకాయ చికెన్ కర్రీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన రైస్కి అయినా, చపాతీ అయినా, పులకైనా, జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మనకి రాగి సంకటి, జొన్న సంకటి అట్లాంటికి ఇంకా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరి రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. బాయ్.